ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ సినిమేషకాల సిగ్గుదీసినట్టే మాట్లాడిండు. ఉప ముఖ్యమంత్రి కాకముందు పవన్ కళ్యాణ్ సార్ కూడా యాక్టరేనా? సినిమేషకాడు అయ్యి ఉండి చిత్రాలు తీసేటోళ్ళ సిగ్గుదీసినట్టు మాట్లాడు ఏంది? అందరి ఇజ్జత్తు తీసినట్టు అన్నడా? కొందరినే మనసులో పెట్టుకొని అన్నడా? లేకుంటే ఉన్నది ఉన్నట్టు అన్నడా? అంటే ఇన్నాక మీరు కూడా చెప్పాలి. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. ఇన్నరా ఇంగ్లీష్లో మాట్లాడండి కదా. కొందరికి అర్థమయ్యి కొందరికి అర్థం కానట్టు ఉంటే అర్థం కానోళ్లకు చెప్తున్నా ఇనుండ్రి. 40 ఏళ్ల కింద ఎట్లా కాపాడాలి ఏం కథ అని అడవులను కాపాడే సినిమాలు చేసేటోళ్ళు, కథలు కూడా అట్లనే రాసేటోళ్ళు. యాక్టర్ రాజ్కుమార్ కూడా అడవులు కాపాడే ఏషాలు గట్టి వనాలను రక్షించాలనే మెసేజ్ ఇచ్చే పాత్రలకు పానం పోసేటోడు. కానీ ఈ నడుమొస్తున్న సినిమాలో అడవులను నాశనం పట్టించేటోళ్లే హీరోలుగా పేరు కమాయిస్తుర్రు అన్నాడు. ఇప్పుడు మొత్తం అడవుల్లో ఉన్న గంధం చెక్కలను చెట్లను స్మగ్లింగ్ చేసే సినిమాలు చేస్తుర్రు. అసలు ఎటుపోతున్నది సమాజం? ఏం నేర్పిస్తున్నారు సినిమేషకారులు అన్నట్టు అనుకోవచ్చుండు. మరి పవనాల సార్ కూడా సినిమేషకాడే. ఎన్ని సినిమాల్లో ఎంత మెసేజ్ ఇచ్చిండో. ఆయన ఫ్యాన్స్ కాన్ నుంచి సినిమాలు చూసిన వాళ్ళందరికీ ఎరికే. ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి కమ్ అడవుల మంత్రి కాగానే ఇప్పుడు ఇట్లా అడవులను నరికి స్మగ్లింగ్ చేసే సినిమాలు తీస్తుండ్రని అంటుండంటే తారీఫ్ చేయవలసిందే. మరి చెట్లు నరికి స్మగ్లింగ్ చేసిన సీన్లున్న సినిమాలు ఈ నడమల ఎవ్వొచ్చినాయి అంటే అల్లు అర్జున్ ఏషకానిగా ఎగిరి దుంకిన పుష్ప సినిమా వచ్చే కదా. మొత్తం అడవులు నరికే సీన్లే ఉండే. కథ మొత్తం కూడా స్మగ్లింగ్ గురించే నడిచే. ఆ సినిమాను చూసే అన్నాడా ఎట్లా అంటే మామ అల్లునికి పడతలేదని కొందరు, ఒకవేళ పవన్ కళ్యాణ్ సార్తోని మంచిగానే ఉంటే పిఠాపురంకు పోయి ప్రచారం చేయకపోవునా అని తీరు ముచ్చట్లు నబడుతున్నాయి.